రేపు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణంలో తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి తుమ్మల పరిశీలించారు. సంతోషం. ఈరోజు భద్రాద్రి రాముడికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత శ్రీరామనవమికి వచ్చినప్పుడు భద్రాచలాని యొక్క ఆలయ అభివృద్ధికి సంబంధించి చిరకాల కోరిక, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. శ్రీరామనవమి అంటేనే భద్రాచలం భూమి. వాళ్ళకి లక్షల మంది భద్రాచల పుణ్యక్షేత్రంలో స్నానం చేసి రాముని దర్శనం చేసుకోవాలని, ఒక్కొక్క రోజున 5-6 లక్షలు మంది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే గోదావరి మీద 2వ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా రాముడు సహకారంతో చేసే అవకాశం నాకు దక్కింది. పోలవరం పూర్తయిన తర్వాత నదీ జలాల యొక్క వ్యవహారంలో కూడా మనం గోదావరిని ఒక పర్యాటక ప్రాంతంగా, అదేవిధంగా ఒక ప్రయాణానికి సౌకర్యం వచ్చేటట్టుగా గతంలో ఎప్పుడో డచ్ బ్రిటిష్ వాళ్ళే మనకి దుమ్మగూడెం నుంచి ఈనాడు బకింగ్హామ్ కెనాల్ మీదుగా చెన్నైకి సరుకులు రవాణా చేసుకునేటటువంటి ఈ గోదావరి నదిని మళ్ళీ పునరుద్ధరించాలనేది నా మనసులో కోరిక. స్థలాన్ని భద్రాచలం చుట్టుపక్కల్లో ఎక్కడైతే మనకి ఎయిర్పోర్ట్కి అనుకూలమైన స్థలం ఉంటుందో దాన్ని కూడా పరిశీలించి ప్రపోజల్స్ పంపించమని చెప్పాను. నాడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 351 కోట్లు మనకి ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. చేస్తే ఈ రకంగా అవుతుంది. ఇక ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబవుతుంది. రేపు కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా కళ్యాణ మండపంలో ప్రస్తుతం మన విజువల్స్ చూడొచ్చు. ఈ మిథిలా కళ్యాణ మండపానికి ఎంతో చరిత్ర ఉంది. 1960 ప్రాంతంలో నాడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కల్లూరి చంద్రమౌళి ఆ రోజు శంకుస్థాపన చేయగా 1965లో ఈ కళ్యాణ మండపం పూర్తయింది. మొత్తం చూస్తే 65 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కళ్యాణ మండపానికి సంబంధించి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. భద్రాచలం అంటే ఎంతో చారిత్రక విషయం ఉంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుగా కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలం. అలాంటి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. సో వచ్చే భక్తులు కూడా మన విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ మొత్తము సెక్టార్లుగా ఏర్పాటు చేసి మిథిలా కళ్యాణ మండపంలో మొత్తము 25,000 నుంచి 30,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. వచ్చిన భక్తులకి వేసవి నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఇక్కడ షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. అదేవిధంగా భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వేసవి కాలం కావడంతో వారికి త్రాగునీరు కానీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కళ్ళారా వీక్షిస్తే ఎంతో పుణ్యమని కూడా భక్తుల నమ్మకం. మిథిలా కళ్యాణ మండపంలో రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం కళ్యాణ మండపం చరిత్ర కూడా చూసుకున్నట్లయితే భద్రాచలానికి సంబంధించి రామాలయం 1664 ప్రాంతంలో తానిషా కాలంలో నిర్మాణం చేసిన భద్రాచలం రామాలయంలో తానిషా కాలం నుంచి కూడా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సమర్పించే ఆనవాయితీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు ఆనవాయితీని పాటించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో మాత్రము ఆనవాయితీకి మంగళం పాడితే సీఎం రేవంత్ రెడ్డి ఇది రెండోసారి భద్రాచలం రాబోతున్నారు. వస్తూ ఉండడంతో పాటు ముఖ్యంగా చూస్తే భద్రాచలం రామాలయం పునరభివృద్ధికి చూసుకుంటే మొత్తం 351 కోట్లతో కూడా నిధులు మంజూరు చేశారు. రామాలయం అభివృద్ధి పనుల కోసం, పునరుజ్జీవన పనుల కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రత్యేక చొరవ చూపెట్టారు. సో ముఖ్యంగా చూస్తే భద్రాచలం రామాలయానికి సంబంధించి నాడు ఎన్టీఆర్ కాలం, అదేవిధంగా చంద్రబాబు పాలనలో కూడా మంత్రిగా ఉన్న తుమ్మల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా భద్రాచలం రామాలయం అభివృద్ధి విషయంలో అభినవ భక్త రామదాస్గా మారారని కూడా ఇప్పటికే భక్తులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామాలయం అభివృద్ధిలో చూసుకుంటే గతంలో తెలుగుదేశం పరిపాలన అక్కడ కరకట్ట నిర్మాణం చేసి గోదావరి గండం లేకుండా చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 351 కోట్లతో తొలిదశ పనులకు రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ పహారాలు మంచిగా ప్రశాంతంగా కళ్యాణం కనులారా జరిగేలా మొత్తం దేవస్థానం యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం చూస్తే దక్షిణ అయోధ్యగా బాసిల్తున్న భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.